సో దీనివల్ల ఎంబ్రాయిడరీ బిజినెస్ నేను కొంచెం డెవలప్ చేసిన ఏదైతే నేమ్ ఉందో అది నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్జీకే ఎంబ్రాయిడరీ మిషన్స్ హైదరాబాద్ కుకట్పల్లి బ్రాంచ్. నేను మీ వీరేంద్ర. సో లాస్ట్ వీడియోలో యాక్చువల్గా ఎంబ్రాయిడరీ వర్క్స్ కోసం అంటే డైరెక్ట్గా బొటిక్స్ దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి డైరెక్ట్గా కస్టమర్స్ వచ్చేలాగా టైలరింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో టైలరింగ్ లో ఉండే డిఫికల్ట్స్ కూడా చెప్తానండి. యాక్చువల్గా మాకు టైలరింగ్ నాలెడ్జ్ లేదు. డైరెక్ట్గా బ్లౌజులు స్టిచ్ చేయడానికి లేదా డ్రెస్సులు స్టిచ్ చేయడానికి ఒక మాస్టర్ని తీసుకొచ్చామండి. బెంగాల్ వర్కర్స్ వస్తారు కదా, అలాంటి వాళ్ళని తీసుకొచ్చామండి. వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు వీళ్ళ ఛార్జ్ ఎలా చేసేవాళ్ళంటే పర్ డే 1200 నుంచి 1500 ఛార్జ్ చేసేవాళ్ళని బెంగాల్ వర్కర్స్. వీళ్ళలో కొంతమంది ఎవరికి వర్క్ వచ్చి ఎవరికి వర్క్ రాలేదు. స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు మాకు తెలిసేది కాదండి. బికాస్ ఆఫ్ మాకు టైలరింగ్ నాలెడ్జ్ లేకపోవడం వలన వాళ్ళు ఎలా స్టిచ్ చేసినా పాడు చేసినా బాగా చేసినా మాకు చివరి వరకు కస్టమర్ వచ్చి ఇది బాగాలేదని చెప్పేంత వరకు నాకు తెలిసేది కాదండి. సో దీనివల్ల ఎంబ్రాయిడరీ బిజినెస్ నేను కొంచెం డెవలప్ చేసిన ఏదైతే నేమ్ ఉందో అది నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది. నేను అనుకున్నాను ఈ టైలరింగ్ మాస్టర్స్ చేసే మిస్టేక్స్ వల్ల బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ పాడైపోతున్నాయి కదా, సో ఇవి కస్టమర్స్ కి నచ్చట్లేదు కదా, దీనివల్ల నా ఎంబ్రాయిడరీ బిజినెస్ కూడా పాడైపోతుందేమో అని ఆలోచించి వెంటనే నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. ఈసారి నేను మంచి మాస్టర్ని తీసుకురావాలి. ఈసారి ఎవరైతే టైలరింగ్ ఫీల్డ్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రిఫరెన్స్ ద్వారా వెళ్ళి ఈసారి ఒక మంచి మాస్టర్ని తీసుకొచ్చానండి. సో తను స్టిచ్చింగ్ చేయడం కానీ నా ఎంబ్రాయిడరీ వర్క్ కానీ రెండు కూడా మంచిగా సక్సెస్ అయినాయండి. ఆ సక్సెస్ అయిన కాన్ఫిడెన్స్ తోనే నేను అందరితో ఆగలేదండి. దెన్ నేను ఇంకా మంచిగా చేయాలనే ఉద్దేశంతో నేను అదే బొటిక్ లో, ఇప్పుడు నాది ఇంతకుముందు ఎంబ్రాయిడరీ మిషన్ కదండి, ఇప్పుడు నాది బొటిక్ అయిపోయింది. అదే బొటిక్ లో నేను మ్యాచ్ కూడా స్టార్ట్ చేశానండి. దాంతో పాటు నేను మీకు చెప్పాను కదా ఏ దారాలు వాడితే ఫినిషింగ్ ఏంటనేది వాటి మీద నేను కొంచెం ఫోకస్ పెట్టి మంచి మెటీరియల్ తీసుకురావడానికి స్టార్ట్ చేశాను. నేను అలా స్టార్ట్ అయిన నా బొటిక్ జర్నీ ఇప్పుడు ఎస్జీకేలోకి ఎలా ఎంటర్ అయిందో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.